హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం ఆరెంజ్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఆరెంజ్ జ్యూస్కి ఏ మిక్సర్ కానీ జ్యూసర్ కానీ ఏమీ వాడకుండా ఓన్లీ మన హ్యాండ్తోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆరెంజ్ ముక్కలని 2 ముక్కలు చేసుకొనేసి పక్కన పెట్టుకోండి. ఒక ముక్కని తీసుకొని హ్యాండ్తోని వాటర్ వచ్చేలాగా ఫ్రెష్ చేయండి. అందులోని పల్ప్ ఉంటుంది కదండి, దాన్ని ఒక మన బటన్ వేలుతో అలాగా స్మాష్ చేసుకుంటూ వాటర్ మళ్ళీ ఇలాగా ప్రెస్ చేయండి. ఫుల్ వాటర్ అంతా వచ్చేస్తుందండి. అంతేనండి. ఇలాగ హ్యాండ్తోని బాగా వాటర్ని తీసేసుకొనేసి ఒక ఫిల్టర్ తీసుకొనేసి ఫిల్టర్ చేసుకోండి. అంతేనండి, మన ఆరెంజ్ జ్యూస్ రెడీ అవుతుంది. ఇందులోకి షుగర్ కానీ ఎటువంటిది ఏమీ యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి పులుపు కదండి, ఇది ఎప్పుడుకే కానీ పులుపులోకి మిల్క్ వాడకండి. నేను ఇక్కడ ఫ్రూట్స్ని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టానండి, అందుకే కూల్గా ఉంది. మీరు కావాలంటే ఎక్స్ట్రా ఐస్ క్యూబ్స్ వేసుకొనేసి తాగవచ్చండి. ఇక్కడ మా పిల్లల కోసం అందుకోసమే నేను ఈ కూల్ సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.